ఇప్పుడు మనం చిత్రా లేఅవుట్‌లో రంగారావు సార్ గారి ఇంటర్వ్యూ కోసం వచ్చాము. సో, వారు చిత్రా లేఅవుట్‌లో సీనియర్ సిటిజన్స్ స్థాపించినటువంటి సంఘాన్ని స్థాపించినటువంటి ప్రముఖులు వారే ప్రథములు. సో, వారిని వారి అనుభవాలని ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్స్ కోసము తను ఏ విధంగా పనిచేశాడు, రెండోది వాళ్ళ హక్కులేంటి, వాళ్ళకు విధి విధానాలేంటి, వాళ్ళ అవసరాలేంటి, అవన్నీ కూడా క్షుణ్ణంగా వారి ద్వారా మనం తెలుసుకుందాం. సో సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. పండుగ సార్ నా పేరు. ఓకే సార్. నమస్కారం. సో మిమ్మల్ని ఈరోజు కలవటం చాలా సంతోషంగా ఉంది సార్ మాకు. మాకు కూడా సంతోషం. ఓకే సార్. సో రియల్లీ మీ ఆరోగ్యానికి సంబంధించి ఆ మూల సూత్రం ఏంటి, మీరు ఇంత హెల్తీగా ఉండటానికి, రెండోది మీరు సర్వీసు ఏ సర్వీస్ చేశారు, రిటైర్మెంట్ అవ్వారు, సో సీనియర్ సిటిజన్ కోసం మీరు పాటుపడేటువంటి విధానము, సో వారి హక్కులు ఏంటి, ఇంకా వారికి ఏం కల్పించాలో ప్రభుత్వాన్ని గారు మీరు అప్పీల్ చేసేది ఏంటి, సో సొసైటీలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి ఆరోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ, సో మానసికంగా కానీ వాళ్ళు ఎలా ఉండటానికి ఉంటే బాగుంటారు అనే మీ సూచన సలహాలు కూడా కావాలి సార్. సో ప్లీజ్ చెప్పండి సార్. డెఫినెట్గా. నేనండి, నా పేరు బోయినపల్లి రంగారావు అంటారు. ఓకే సార్. బోయినపల్లి. ఐ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఓకే సార్. అసోసియేషన్ అది ఇది ఏదో అది సరిగా పనిచేసి చేయక అంటూ అప్పుడప్పుడే మొలకెత్తుతున్నది అది. అప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో కొంత ఉండే. ఏదో నా ఉద్దేశం ఏముండే అంటే, సార్ మనం చదువుకున్నాము, పిల్లల కోసం కష్టపడి పని చేశాము, అన్ని చేశాము, వాళ్ళు ఎక్కడక్కడ సెటిల్ అయిపోయిండ్రు, మ్యారేజ్ అయిపోయింది, సెటిల్ అయిపోయిండ్రు. సార్ మనం ఉన్న ప్లేస్లో ఏదైనా ఒకటి చేస్తేనే అది ఎప్పటికీ ఉంటుంది. అది మన ఊపిరి పోయే ముందల భగవంతుడు అడుగుతాడు, నువ్వేం చేశావయ్యా అంటే, జీవితాంతం పిల్లల కోసం ఏదో చేసాం అనుకుంటా ఉంటాం, కానీ చివరి మూమెంట్లో చేసినవి కూడా ముఖ్యమే సొసైటీకి. సొసైటీకి ఏం చేసావని మనకు భగవంతుడు అడుగుతాడు. అప్పుడు మనం మన మనసుకు చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలి. చేశానయ్యా, నేను నాకున్న తెలివి, నీవు ఇచ్చిన తెలివికి నేను సొసైటీకి చేశానని చెప్పుకోవాలని. అప్పుడు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఒకటి సపరేట్గా ఉంటేనే బాగుంటుంది. ఎల్డర్స్ వీళ్ళు కాబట్టి అనుభవాలు ఉంటాయి. సపరేట్గా వీళ్ళు కూర్చుంటే వీళ్ళ అనుభవాలు, తర్వాత వీళ్ళ ఆలోచనలు డిస్కస్ చేయడానికి ఒక అసోసియేషన్ లేక ఉంటేనే కలుస్తారు. వాళ్ళు కలవాలంటే ఇక్కడ చెట్ల కింద కూర్చుంటే ఏం బాగుంటుంది? చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటే ఒకరు సాయంత్రం వస్తారు, ఒకరు ఉదయం వస్తారు, ఇది పద్ధతి ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఒక బిల్డింగ్ ఉండాలనే ఆలోచన కలిగింది. కలిగి మరి ఎంతమందికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్లో ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కూడా అనిపిస్తుంది కదా. సో అనిపించి అప్పుడు ఏం చేసినాం అంటే, మేము లిస్ట్ అవుట్ చేసినాం, ఈ కాలనీలో ఎల్డర్స్ ఎంతమంది ఉన్నారని. లిస్ట్ అవుట్ చేస్తే 110 నుంచి 120 వరకు వచ్చినారు ఎల్డర్స్. ఆ లిస్ట్ అవుట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ రాసుకొని ఆ విధంగా ఉన్నట్టయితే మనం ఇతరులతోటి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ కానీ ఇక్కడ కానీ. ఇంతమంది ఎల్డర్స్ ఉన్నాం, మాకు ఏదన్నా ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచన తగిలింది. అప్పుడు ఆలోచన వచ్చి మేము ఆలోచన ప్రకారంగా ఎక్కడైనా ఓ బిల్డింగ్ కట్టియాలంటే మేము లోకల్ కార్పొరేటర్ ఉంటుంది ఒకరు, వారిని కంటాక్ట్ చేస్తే మీరు ఏదన్నా సైట్ చూపించండి, నాకు 10 lakhs అథారిటీ ఉంటుంది స్పెండ్ చేయడానికి. సో మీరు సైట్ చూపిస్తున్నట్టయితే జిహెచ్ఎంసీ ద్వారా నేను 10 lakhs నాకు ఇచ్చే అమౌంట్ ఇచ్చి కట్టిస్తాను, ఒకటి మీకు హాల్ కానీ చెప్తే మేము అప్పుడు చూపించాము. ఇక్కడ చూపిస్తే లోకల్గా ఇంకా కొంతమంది ఏంటంటే, ఇది వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మాకు పోటీగా వస్తున్నట్టుంది, వీళ్ళు ఎల్డర్స్ అని మళ్ళీ ఏదో కొత్తగా వస్తున్నారు, ఇది మనమే ఉండాలి అథారిటీగా అన్నట్టుగా ఉండే వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఇంకా ఉంటే దానికి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టినారు మాకు. అయినా ఇబ్బందులన్నీ మేము అధిగమించి మేము హెచ్ఎండిఏ ద్వారా అక్కడ ఈ కాలనీలో ఇక్కడనే మన బిల్డింగ్ పక్కనే ఒక ప్లేస్ చూపిస్తే వాళ్ళు హెచ్ఎండిఏ వాళ్ళు లెటర్ ఇచ్చారు, అలాట్మెంట్ చేస్తూ. జిహెచ్ఎంసీకి వాళ్ళకు చెప్తే వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు మాకు. ఓకే సార్. పర్మిషన్ ఇస్తే మేము ఆ పర్మిషన్ తీసుకొని మేము ఇంకా మీకు చూపిస్తే ఆమె 10 lakhs ఇచ్చింది. ఒక బిల్డింగ్ అయితే తయారైపోయింది. సూపర్. తయారైనాక నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ 10 lakhs ఆమెకు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా పైన ఇంకో రూఫ్ కూడా దాని మీదనే కట్టడం జరిగింది. ఓకే. సో 2 రూఫ్లు అయినాయి. 20 lakhs తోటి ఆ బిల్డింగ్ తయారైంది. బిల్డింగ్ ఈ లోపల ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అన్ని 2011-12లో అయినాయి.
2011, 12లో అయినాయి. ఓకే సార్. నేను 2009లో మా అమ్మాయి డెలివరీ అయితే నేను అమెరికా పోవడం జరిగింది. ఓకే. రావడం, వచ్చినప్పుడు ఇన్వాల్వ్ కావడము, ఈ ఓకే. పనులు చేయడం, ఓకే. ఏదో చేయాలి కదా, రిగర్స్గా ఎస్ చేయాలి. ఎస్ ఎస్. అప్పుడు ఎందుకంటే ఆఫీస్ నుంచి రావడము, కొద్దిగా యూత్గా ఉంటాము, ఎనర్జెటిక్గా ఉంటాము, ఏదైనా పని చేయగలం అని చెప్పి మళ్ళీ ఈ యూత్ మళ్ళీ రాదు వెనక్కి. అవును. మళ్ళీ మనం 10 ఏళ్ళు అయినాక చేద్దామంటే చేయలేము. అవును సార్. అవును సార్. అప్పుడు అయ్యే పనులు ఇప్పుడు కావు. అవును సార్. అప్పుడు కరెక్ట్. అఫీషియల్స్ ఉండరు, అవును. ఆ ఎంతూజాయిజం ఉండదు, ఎస్ ఆ ఎస్. పనులు కావు అని Right. నాకు తెలుసు అది. ఆ. కాబట్టి ముందుగానే నేను ఓకే తొందరపడి సూపర్. చేసి అక్కడ పడేస్తే ఆ పని అయితే ఉంటది. ఓకే. కరెక్ట్ సార్. ఓకే. మన ఎనర్జీ ఉండదు, మనకు ఇంట్రెస్ట్ అన్ని పోతాయి, సమయం కూడా కానీ ఉండదు అప్పుడు. సమయం కూడా ఉండదు. పని ఆరోగ్యం అయితే అన్ని నిలిచిపోతది. ఆరోగ్యం అన్ని పని సహకరించాలి. చేసి పెడితే అది ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. ఎస్ ఎస్. ఎవరు ఇప్పుడు ఎవరికి దేశంలో చెట్లు నాటిన వాళ్ళు, తోటలు పెట్టిన వాళ్ళు అన్ని కూడా ఫలాలు వాళ్ళు తింటలేరు కదా. అనుభవించలే. Yes, yes. చేస్తే ఆ పని అయితే నిలబడతాం అని చెప్పి Yes, ఉద్దేశంతో exactly correct చేసినాము. sir. అవును కరెక్ట్. ఆ? ఆ విధంగా సీనియర్ సిటిజన్ ఒక బిల్డింగ్ కట్టియడము, ఓకే సార్. దానికి ఒక ఆర్గనైజేషన్ గా నేను రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను తదేకంగా అమెరికా పోవడం, 6 నెలలకు ఒకసారి ఆ పిల్లల దగ్గరికి పోవడం రావడం ఓకే సార్. జరిగింది కాబట్టి నేను దాని నుంచి కొద్ది తప్పుకోను. సార్ ఇప్పుడు ఆ. మనకు సీనియర్ సిటిజన్స్ కు ఉమ్. వాళ్ళకు ఇంకా ఏమన్నా హక్కులు అంటే Hmm. వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు గవర్నమెంట్ పరంగా కానీ ఆ. కల్పించాలని మీరేమన్నా భావిస్తున్నారా? భావించినామండి. అంతవరకు నాకు నిజంగా చెప్పాలంటే మీతోటి, నాకు అంతవరకు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ గవర్నమెంట్ పార్లమెంట్ యాక్ట్ అయింది 2007లో. అవును. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ కు అమ్యూనిటీస్ ఇవ్వాలి, ఇటువంటి ఇవ్వాలి, హక్కులు ఇవ్వాలని పార్లమెంట్ యాక్ట్ ఉందంటే కానీ ఎవరికి తెలియదు. అవును సార్. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ తయారు చేసి పుస్తకాల్లో ఉంచితే ఈ ఎవరికి తెలియదండి. ఇది అవును సార్. నాకే తెలియదు. ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ చేసిన నా ఓన్ ఇంట్రెస్ట్ ప్రకారం నేను చేసిన, ఇవి ఉండాలి, వీళ్ళు కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, అనుభవాలు సెక్షన్స్ హక్కులు ఉన్నవి పార్లమెంట్ లో బిల్ అయిందని తెలియదు. ఎవరికి తెలియదు. అప్పుడు నేను ఒక చిన్న మీటింగ్ పెట్టిన స్టార్టింగ్ లో, ఇది అవసరమా మన కాలనీకి అన్నప్పుడు 60 మంది వచ్చిండ్రు. ఓకే. దాంట్లో పాండురంగారావు అని ఒక ప్రిన్సిపల్ రిటైర్డ్, అతను ఈ కనకరత్నాది ఒక అపార్ట్మెంట్ ఉన్నది దీంట్లో మంజీరా హైట్స్ లో, దాంట్లో ఉంటుండే. అతను వచ్చి చాలా బాగుందని ఆయన ఒక పెద్ద భాషను ఇచ్చాడు. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు మనకు ఒకటి ఆసరా కార్డు ఇస్తారు, దాంట్లో మన నెంబర్లు ఉంటాయి, ఎవరైనా సీనియర్ సిటిజన్ బజార్ పోయి కింద పడిపోయినా పలా నాయన అని చెప్పి ఆ ఫోన్ నెంబర్ చూసి చేస్తారు. సో మెనీ ఫెసిలిటీస్ ఉన్నాయి, పార్లమెంట్ యాక్ట్ ఉంది, ఈ విధంగా అమ్యూనిటీస్ ఉన్నాయని అంటే వామో ఇది చాలా పెద్ద ఇష్యూ ఉంది, ఇది ఇంత సపోర్ట్ ఉంది గవర్నమెంట్ నుంచి, ఆల్రెడీ కొన్ని ఎస్టాబ్లిష్డ్ రూల్స్ ఉన్నాయి, దీన్ని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలనే ఆలోచన అప్పుడు నాకు కొద్దిగా తట్టింది. తట్టినాక అప్పుడు జిహెచ్ఎంసీకి పోవడము, వాళ్ళని కలవడము, చేయడము. అంటే వాళ్ళు అప్పుడు ఏదో న్యూస్ పేపర్స్ దాంట్లకు దీంట్లకు కొన్ని క్యారమ్ బోర్డ్స్ దాంట్లకు దీంట్లకు డబ్బులు ఇస్తామని చెప్పినారు, కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. క్యారమ్ బోర్డ్స్ అవి కొన్నాము, దాంట్లో పెట్టినాము, చేసినాము. చాలా మంది ఉత్సాహంగా అల్మారీలు, అవి ఇవి, టేబుల్, కుర్చీలు అందరు ఇచ్చినారు. మేము కూడా మనిషికి ఇంత చందా వేసుకొని 50,000 అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో 50,000 రూపాయలు బ్యాలెన్స్ పెట్టినాం. అట్లా ఉంటది కదా, ఇళ్ళనాక బ్యాంక్ లో ఉంటేనే అందరికి ఆనందం. తయారు చేసిన కుర్చీలు మేమే కొన్నాం, అన్ని అంతా చేసి అంత బాగానే చేశాము. కానీ ఇంకా ఏమైందంటే తర్వాత కొద్దిగా అందరూ అంత వస్తారు, ఏదైనా జెండా వందనము అదో ఇదో చేస్తే వస్తారు, కానీ అంత ఉత్సాహంగా అది ఇప్పుడు రెగ్యులర్ గా ఒక 10-20 మంది రెగ్యులర్ గా వస్తున్నారు అక్కడ. క్యారమ్స్ ఆడడము, అది చెస్ ఆడడము, పేపర్లు చదవడము, కూర్చోవడము, మాట్లాడుకోవడం జరుగుతుంది. సో దీనికి తగ్గట్టుగా ఎవ్రీ మంత్ లో ఎవరిదైతే బర్త్డే ఉంటుందో ఆ నెలలో నెలాఖరులో అతనికి కేక్ కట్ చేసి అతనికి గ్రీటింగ్ చెప్పడం, ఏదో ఆ కేక్ పంచిపెట్టడం, స్వీట్ ఇవ్వడం అనేది ఆ ఇంట్లో ఆ బిల్డింగ్ లో జరుగుతుంది. ఓ సూపర్ సూపర్ సార్. ఈసారి చెప్పండి, మేము కూడా వస్తాము, ప్రోగ్రామ్ తీసుకుందాం. యాడ్ కూడా చేస్తారు మన దాంట్లో. ఎవ్రీ మంత్ ఎండింగ్ లో సాయంత్రం 5:30. ఎవ్రీ మంత్ ఎండింగ్ లో 5:30 ఉంటుంది. 5:30. సో ఇది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ గా జరుగుతుంది. సూపర్. అయితే మేము కొంతకాలం ఏం చేసామంటే, ఇక్కడ కాలనీలో ఉన్నారు భక్తులు, భక్తి చేసేటోళ్ళు, జిఆర్ స్వామి దగ్గరికి పోయేటోళ్ళు, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అట్లా అటువంటిది కూడా కొంతమంది జతయి, సార్ మనం విష్ణు సహస్రనామం గాని, హనుమాన్ చాలీస ఇటువంటి చదువుకుంటే బాగుంటుంది అని అంటే, ఒక 2 నెలల దగ్గర అందరూ వచ్చినారు, 20-30 మంది దగ్గర వచ్చారు. పైన అప్ స్టేర్స్ లో ప్లేస్ ఉంది, కుర్చీలు వేసి పెట్టేది, అక్కడ దేవతామూర్తి యొక్క విగ్రహాలు అక్కడ
దీపం ముట్టించేది, ముట్టించి అందరం చదువుకునేది. ఉమ్. ఒక గంటన్నర సేపు పారాయణం చేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఓ Super. 2 నెలలు అయింది. తర్వాత గ్రేట్. ఇంకా ఏదో కారణాల వల్ల డిస్కంటిన్యూ అయిపోయింది. ఇంకా రాకుండా అయినరు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించకుండా అయినరు. వచ్చి చదివేవాళ్ళం బాగా. ఓకే సార్. ఓకే. అందరికి చాలా సంతోషం అనిపించింది. ఓకే ఆ సార్. తర్వాత డిస్కంటిన్యూ అయింది. దానికి ఎట్లా ఉండాలంటే ఇంకా ఓకే. ఎవరైనా మార్గదర్శకంగా నడిపిస్తూ ఉండాలి. కంటిన్యూటీ ఉండాలంటే ఎవరో లీడ్ చేయాలి. లీడ్ చేయాలి. Yes. ఎవరో పనుల మీద రాకుంటే ఇంకోరన్నా తీసుకొని అట్లా నడిపిస్తే బాగానే ఉంటుంది విషయం. అవును. ఏదైనా కూడా సార్. ఎల్డర్స్ అయినాక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఐడియల్ గా ఉంటారు కాబట్టి, అదే అనేక పనుల్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు కొద్దిగా ఐడియల్ అయింటారు కాబట్టి, వాళ్ళకు ఒక వ్యవస్థ మాదిరిగా వాళ్ళు ఒక ఆలోచన, వాళ్ళు సంతోషంగా ఏ విధంగా బతకాలి అనే పద్ధతికి మనం నాందికి టుగెదర్గా ఉంటే యూనిటీ ఉంటుంది, ఏదైనా సాధించవచ్చు అని ఆ, ఆలోచన ఒకటి ఉంటుందని, ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా పనికొస్తుందని అనుకున్నాం. ఓకే సార్. ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓకే సార్. అయితే విషయం ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఏం అడిగితే బాగుంటుంది అని అంటే, గవర్నమెంట్ ఏం అడగాలి, బ్యాంకు పోయినా ఉంటే ఎల్డర్స్ కు సపరేట్ క్యూ ఉంటే బాగుంటుంది. ఓకే సార్. సో ఏదైనా బస్సులో ప్రయాణం చేస్తే కొంత కన్సిడర్, ఎందుకంటే వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా తగ్గింటది. అవును. ఒకటి ఎల్డర్స్ అంటే మరి తీసి పారేసిన వాళ్ళు ఏం కాదండి సొసైటీలో. వాళ్ళు ఎంతో అనుభవం గడించింటారు. ఎస్ ఎస్. కాబట్టి కుటుంబానికి కానీ సొసైటీకి కానీ వాళ్ళ యొక్క ఈ హితబోధనలు అవసరమే. అవును. వాళ్ళను ఉపయోగించుకోవాలి. అవును. వాళ్ళని ఏదైనా బాయిలో నీళ్లు తీస్తేనే కొత్త నీళ్లు వస్తాయి. అంతే కదా సార్. ఆ నీళ్లు తీయకుండా అట్లే ఉండని అని అంటే ఆ నీళ్లు మురిగిపోతాయి, వాసన వస్తాయి. నీళ్లు తోడుతా ఉంటే అన్ని ఫ్రెష్ వాటర్ వస్తుంటాయి. అట్లనే ఎల్డర్స్ కూడా కొద్దిగా గవర్నమెంట్ తరఫున కూడా బయట అక్కడ ఇస్తే ఆనందం ఉంటుంది. ఇంత డిగ్నిటీ ఫీల్ అవుతాం, గవర్నమెంట్ ఇస్తుంది, బస్ అవుతాయి. ఇప్పుడు ఆంధ్ర ఏరియాలో అంటే ఏపీ గవర్నమెంట్ అయితే కన్సెషన్ ఇచ్చింది, మన గవర్నమెంట్ లో లేదండి. తెలంగాణ లేదు, కన్సెషన్ లేదు. 50% కన్సెషన్ ఉంది వాళ్ళ బస్సెస్ లా. నేను కర్నూలు బస్సులో ఒకసారి పోతే నాకు కన్సెషన్ ఇచ్చిండ్రు. కర్నూలు పోయిన ఏదో పని మీద పోతే ఆధార్ కార్డు చూపిస్తే అప్పుడే ఇచ్చేసిండ్రు వాళ్ళు ప్రయాణం చేస్తే. కానీ మన దగ్గర లేదు సార్. అదే పెట్టొచ్చు కదా సార్, ఇప్పుడు మీరు రిప్రజెంటేషన్ చేయొచ్చు. అది చేయాలి. ఇంకా కనకరత్నం స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ ఆయన బాగా. కనకరత్నం గారు కూడా మొన్న పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి, మంత్రులకు వాళ్ళని కలవటానికి సార్ రికమెండ్ చేసి అసలు, ఎందుకంటే మొన్న జయ బచ్చన్ గారు కూడా సీనియర్ సిటిజన్ గురించి పార్లమెంట్ లో ప్రస్తావించి, సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళని మీరు ఎలా చూస్తున్నారు, అసలు ఏమనుకుంటున్నారని వారు క్వశ్చన్ రేజ్ చేయటము, దానికి అవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి, మంత్రులు, ప్రధాన మంత్రుల దగ్గరికి, రాష్ట్రపతి దగ్గరికి పోవటానికి ముఖ్య భూమిక మన కనకరత్నం గారు పోషించారని విన్నాం మేము కూడా. నిజమే అది. ఆయన చాలా ఉత్సాహవంతుడు. అవునా సార్? చాలా ఉత్సాహవంతుడు. ఆయన ఈ పనులు చేస్తూ ఉన్నాడు. ఆయన ఫస్ట్ నాకు కంగ్రాచులేషన్ చెప్పింది ఆయన్నే. మీరు బాగా చేస్తున్నావు రంగారావు గారు, మీరు వచ్చేసారు, నాకు చాలా సంతోషం, ఇది చేయండి అని అన్నాడే ఆయన్నే. కాబట్టి ఆయన ఉత్సాహంగా తిరుగుతున్నాడు అండి. ఎవరు స్పెండ్ చేస్తారు ఈ రోజుల్లో, నిజంగా చెప్పాలి. రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే ఎంత మినిస్టర్లను కలుస్తాడు, ఏదో చెప్తాడు, మినిస్టర్లను ఆహ్వానం చేస్తాడు. ఇదంతా పనేనండి ఇది. ఆ ఎంతూజియాజం ఉండాలి ఆయన లోపల, ఆ జీల్ అయితే ఉంది. సూటబుల్ పర్సనే. ఆ ఇంటి సొసైటీలో ఎవరో ఒకరికి ఉత్సాహం ఉన్న వాళ్ళకి మనం స్ట్రెంత్ ఇవ్వాలి. అవును సార్. వాళ్ళు ముందుకు నడిచేటోళ్ళకి, అంతేగాని ఇక్కడ పాలిటిక్స్ ఏమి ఉండవు. అవును సార్. ఈ ఏజ్ లో ఏం పాలిటిక్స్ ఉంటాయి? ఏం చేస్తాం సార్ పాలిటిక్స్? ఇందాక మీరు చెప్పినట్టు ఒక అనుభవ గని, మీరు అనుభవ సారం, దాన్ని గ్రహించగలిగిన వాళ్ళు, దాన్ని ఉపయోగించుకోగలిగిన వాళ్ళు ముందుకెళ్తారు. ఎందుకంటే మీరు ఈ సీనియర్ సిటిజన్స్ అంటేనే, ఇదివరకు మనకు పల్లెటూర్లలో ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు, అంటే అక్కడ వృద్ధులు పెద్ద మనుషులు అంటారు. సో వాళ్ళంతా ఒక రచ్చబండ ఉండేది. ఆ రచ్చబండ దగ్గర ఉండి పిచ్చాపాటి మాట్లాడుతూ, పిల్లల్ని పిలిచి వాళ్లకు ఈ విషయాలు, అంటే ఒక ఆటలతోని, అంటే మానవ ఉల్లాసము, మనో వికాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఎప్పుడు మనిషి ఆనందంగా ఉంటే అప్పుడే వస్తుంది. ఆ రోజుల్లో వాళ్ళు చేసేటోళ్ళు, ఆడ కూర్చొని పులి చూద్దాము, అష్టాచమ్మ, రకరకాలైన ఆటలు, వాళ్ళకు చిలిపి క్వశ్చన్లు వేసేటోళ్ళు, సామెతలు చెప్పేటోళ్ళు. సో ఇదంతా చేయటం వల్ల అప్పుడు ఆనందంగానే అది వేరు. ఇప్పుడు మీరు చెప్పినట్టు పల్లెటూర్ల విధానం గానీ సిటీల విధానంగా మారిపోయింది కాబట్టి, ఇప్పుడు జీవన విధానం మారిపోయింది. సో దాని వల్ల ఇప్పుడు కొంత మనకి ఏమొచ్చిందంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ సీనియర్ సిటిజన్ సంబంధించి బిల్డింగ్స్ అవి కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎప్పుడు సీనియర్ సిటిజన్స్ హ్యాపీగా ఉండాలంటే, మీరు ఇతరులకు రుణాలు ఇవ్వకండి, ఇతరులతో రుణాలు పొందకండి. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. ఉన్న దాంట్లో సంతోషంగా మీరు ఏది తిన్నా, ఎట్లా పడుకున్నా కూడా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి. ఎప్పుడు వర్రీస్ ఉండకూడదు. ఏదో ఇదివా ఇంకా సంపాదిస్తాం, అటువంటి ఆలోచనలు వద్దు. మీ అంతలో మీరు ఉండండి. పిల్లలు ఏదైనా సహాయం చేసిండ్రు అనుకోండి, వెల్ అండ్ గుడ్.
లేక తాత ముత్తాత నుంచి ఏమైనా ఆస్తి వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. వాళ్ళ పిల్లలు ప్రేమగా చూస్తుంటారంటే వెల్ అండ్ గుడ్. చూడలేని పరిస్థితి ఏదైనా ఉండి నీ ఆస్తి మొత్తం వాళ్ళకి దారపోస్తే ఏదన్నా సాయం చేస్తారు, చెప్తారు. వెనకటి పెద్ద మనుషులు చెప్తుంటారు, ఏరా పిల్లగా మీ నాయన చక్కగా చూడరా, ఇది చూడరా అని మాట్లాడుతుంటారు. అట్లా ఎవరైనా చెప్తారు. ఆ స్టేజ్ రాదనుకోండి, మీరు చెప్పరు కూడా, ఎందుకంటే మీ పిల్లవాడిని గొప్పగా చూస్తారు కాబట్టి. తల్లిదండ్రులు చెప్పరు, చెడుగా పిల్లల గురించి చెప్పరు, ఎవరు చెప్పరు. నిజంగా కూడా చూడకపోయినా కూడా మా వాడు చూస్తూనే ఉన్నాడు, అయితేనే ఉన్నాడు చెప్పే 99% అలానే ఉంటారు. ఆ విధంగానే ఉంటారు. వాళ్ళు చెప్పినా చెప్పకుండా మనం తదేకమైన బాధ్యత కదా సార్, పేరెంట్స్ చూసుకోవటం కూడా పిల్లల బాధ్యత. వాళ్ళతోటి మనం కాంటాక్ట్స్ ఉంటే కొద్దిగా మనకు తెలుస్తుంటది వీళ్ళు ఎలా బతుకుతున్నారు, ఎలా ఉన్నారు. అటువంటి బైండింగ్ అనేది ఏర్పడితే సొసైటీలో ఈ వర్గము అనేది కూడా సొసైటీకి ఉపయోగపడుతుంది. వాళ్ళు సంతోషంగా ఉంటారు. తర్వాత భగవంతుని ఉన్నది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఒకటి. ఓకే సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు నిజం చెప్పాలంటే అనుభవమే చాలా గొప్పది. ఇప్పుడు ఈ దేశం జనాభివృద్ధికైనా, ధనాభివృద్ధికైనా, సమాజాభివృద్ధికైనా, దేశాభివృద్ధికైనా మీ శ్రమనే, అంటే సీనియర్స్ పెద్దవాళ్ల శ్రమనే. అప్పుడు స్వతంత్ర పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే ఇతిహాసాలు, పురాణాలు, ఇవన్నీ భారతం, భాగవతం ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా పెద్దల యొక్క అనుభవజ్ఞుల యొక్క సారమే. ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పిన దాన్ని గ్రహించగలిగితే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందిందంటే అదంతా మీరు పడ్డ శ్రమే. లేదా ఒక కుటుంబం, ఇప్పుడు ఒకసారి మీరు కుటుంబంలో పెద్ద, మీ కుటుంబం ఇలా ఉన్నత స్థితిలో ఉందంటే మీరు పడ్డ శ్రమనే. మన ఇంకా సీనియర్ సిటిజన్స్ గురించి తమరేమన్నా గవర్నమెంట్కి అప్పీల్ కానీ, ఈ సమాజానికి అప్పీల్ కానీ? ఓకే, సూపర్. హెల్ప్ ఏం చేయకుండా, ఇతరులకు హెల్ప్ చేయకుంటే మాత్రం ఆనందం రాదు సార్. సొంతంగా అనేది ఉండాలి. ఇప్పుడు నా గోసి నేను పెట్టుకోకుంటే ఎవరు వచ్చి పెట్టరు. నా గోసి పెట్టుకున్న తర్వాత ఇతరుల గోసి ఎగనోకి వస్తున్నాను. నా గోసే ఊసి కింద పడుతుంది అంటే ఇంకోటి ఎగనోకపోతే ఏమనుకుంటారు? ఫస్ట్ ఐ షుడ్ ఎస్టాబ్లిష్ పర్ఫెక్ట్లీ మై సెల్ఫ్. నా పిల్లలు, నా సంసారం చూసుకున్నాకనే ఇతరులను చూడగలుగుతాను నేను. తప్పులేదు అసలు. వాళ్ళను విడిచిపెట్టి నేను ఏదో లోక, అంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి ఒక్కరిని అడుగు కూడా వేయాలి. అది కూడా చూస్తారు కదా. ఏదైనా వీడు మాకేం చెప్పడానికి వచ్చిన వాని పిల్లలకు చక్కగా చూడడు, వాని భార్యకు చక్కగా చూడడు అని అంటారు కదా. అవును, సమాజమే అంటది కదా. కాబట్టి ఇది చూసుకున్నాక నేను అది చేయడం కాబట్టి